హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఆఫ్టర్ 8 మంత్స్ నేను ట్రిప్ ప్లాన్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యా. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను 2 టైమ్స్ ట్రిప్ వేస్తా, కానీ ఈసారి మాత్రం 8 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఎనీవే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసి స్టార్ట్ అయిపోయాం. అదే ఊటీ అండ్ కూనూర్. హైదరాబాద్ నుంచి బెంగళూరు టు మైసూర్ అలా ప్లాన్ చేసాం. ఇది మాత్రం జస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్లాన్ అయిపోయిన ట్రిప్. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాక కర్నూలులో చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఏం చేయాలో అర్థం కాక నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంటే ఒక చిన్న కాఫీ తాగుదాం అనుకున్నా, కానీ లేట్ నైట్ అయిపోయింది కదా, కాఫీ తాగితే నిద్ర పట్టదని చెప్పేసి లెమన్ టీ అయితే ఆర్డర్ చేసుకొని, సూపర్ ఉందో అబ్బా లెమన్ టీ, మస్తు చేసిండు అన్న అయితే. ఈ బ్లాక్ షర్ట్ ఫెలోనే నా ఒక వేస్ట్ ఫ్రెండ్, వీడిని లాస్ట్ వీడియోలో కవర్ చేయలేదని ఒక తెగ ఫీల్ అయిపోయాడు. అందుకనే ఈ వీడియోలో పర్టికులర్గా చూపిస్తున్నా. యాక్చువల్గా నేను 2 మంత్స్ నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, కానీ ఏదో ఒక రీజన్ తోటి అది ఫెయిల్ అయిపోతుంది. కానీ ఈసారి మాత్రం అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయిపోయా. చూస్తుండగానే మార్నింగ్ అయిపోయింది. నేను నిద్ర లేచేసరికి ఇగో ఇలా ఆర్మీ వ్యాన్స్ అన్నీ నా కళ్ళ ముందు కనిపించాయి ఒకేసారి. పొద్దున్నే వావ్ అనే ఫీల్ అయితే అనిపించింది. కానీ హైదరాబాద్ టు మైసూర్ హైవే ఉంటుందబ్బా, సూపర్ ఉంటుంది. అంతే, ఇంకా మార్నింగే చిన్నగా సన్లైట్కి మస్తు అనిపించింది. బేసిక్గా నేను కుంభకర్ణుడి కంటే ఎక్కువ దరిద్రంగా నిద్రపోయే టైపు, కానీ ట్రిప్స్లో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఫ్రెండ్స్తో అలా టైంపాస్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి మాత్రం మెలుకుతూ ఉంటా. ఫస్ట్ ఒక ట్రిప్కి స్టార్ట్ అయితే మనం లొకేషన్స్ అన్నీ చూసుకోవాలి, ముందే ప్రీ ప్లాన్గా ఉండాలి కదా. మేము అదంతా ఏం చేయలేదు, ఎడ్డిగుడ్డి వచ్చేసినాం, స్టార్ట్ అయిపోయినాం. ఒక్కొక్కటి రీచ్ అవుతూ, ఒక్కొక్క డెస్టినేషన్ రీచ్ అవుతూ అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్కి అయితే ప్లాన్ చేసినాం. మైసూర్లో మీరు చూడాలనుకుంటే మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి టెంపుల్, ఇంకా ఇస్కాన్ టెంపుల్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ మీరు విజిట్ చేయొచ్చు. మా ప్లాన్లో ఫస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది బందిపూర్ ఫారెస్ట్, టైగర్ రిజర్వ్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలనుకున్నాం, సఫారీ చేయాలనుకున్నాం. అదే మేము స్టార్ట్ చేద్దామనేసి మైసూర్ అయితే రీచ్ అయిపోయాం. మైసూర్ బస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న చిన్న హోటల్లోనే మేము స్టే చేసాం, హాల్టింగ్ చేసాం. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి 2 hours 3 hours అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. టైం అయితే 11:30 అవుతుంది. ఆకలి ఇరగదీస్తుంది, నార్మల్గా కాదు. మైసూర్కి వచ్చాం కదా, ఒక మైసూర్ బొండ తిందామా అని అంటే మైసూర్ టు ఊటీ జర్నీ స్టార్టెడ్. ఆ ఆయిల్లో మునిగిన మైసూర్ బొండ నేను తినలేను. సరే, వెళ్తుంటే మనకి మైసూర్ ప్యాలెస్ కనిపించింది. అదిగోండి, మీరు కూడా ఒక లుక్ వేసుకోండి మైసూర్ ప్యాలెస్ వైపు. చూస్తుంటే బందిపూర్ ఫారెస్ట్ 78 km ఉంది. నెక్స్ట్ కేరళ టిఫిన్స్ అని ఆగా. ఇక్కడ టిఫిన్స్ అయితే చండాలంగా ఉన్నాయి, మీరు మాత్రం టేస్ట్ చేయొద్దు, అసలు ఇక్కడ ఆగొద్దు. మధ్యలో దారిలో పుచ్చకాయ కనపడ్డది, అక్కడికక్కడే కట్ చేయించుకొని అక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే నాకైతే మస్తు అనిపించింది. ఆ అన్న మంచిగా కట్ చేసి ఇచ్చిండు, గ్యాంగ్ అంతా తిన్నాం అట్లా సైలెంట్గా, కడుపు చల్లబడ్డది అందరికీ. నేనైతే మంచిగా ఆ రోడ్డుని, అక్కడ 2 ఆవులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అదంతా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడే నించొని ఎంత దుమ్ము పడ్డా నాకేంటి అనేసి హాయిగా తింటూ కంప్లీట్ అయ్యాకనే మళ్ళీ కార్ దగ్గరికి బ్యాక్ స్టెప్ వేసా. మెల్లగా చూస్తుంటే కొంచెం నిద్ర వస్తుంది. ఇది ఒక చిన్న ఊర్లన్నీ దాటిపోతున్నాం, కొంచెం నిద్ర వచ్చింది. అలా నిద్రపోతూ ఒక్కొక్క కునుకు తీస్తూ ఉంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ నా కళ్ళ ముందు పోతున్నాయి. అవన్నీ చూస్తూ ఖాళీగా ఉండబుద్ధి కాలే, మీకు కూడా చూపించాలి కదా, అందుకనే అవన్నీ క్యాప్చర్ చేసి మంచిగా మీకు చూపించడం కోసమే ఇక్కడ పెట్టిన. ఫైనల్లీ మేమైతే ఇక్కడికి వచ్చేసాం సఫారీ దగ్గరికి. ఇక్కడ వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకొని ఏది చూస్ చేసుకొని, అంటే అన్ని సఫారీలు సేమ్ అనుకోండి, అక్కడికి వెళ్ళాక మనకు అర్థమైపోతుంది. సో మేమైతే బస్ చూస్ చేసుకున్నాం. బస్కి కాస్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్లో డిస్క్రిప్షన్లో పెడతాను నేను. కాసేపు లైన్లో వెయిట్ చేసాం. మేమేమో 1:30కి రీచ్ అయ్యాం. 2:30కి వెళ్ళే సఫారీ వెహికల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. మళ్ళీ 3:30కి వెళ్ళే సఫారీ వెహికల్స్ వాటికి మాత్రమే అవైలబుల్ టికెట్స్ ఉన్నాయి. సో అప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఇచ్చే వరకు, వాళ్ళు లంచ్కి వెళ్ళి వచ్చే వరకు వెయిట్ చేసాం. సరే, ఇక్కడ చూస్తుంటే ఆ సఫారీలో వర్క్ చేసే వాళ్ళందరికీ క్వార్టర్స్ అనుకుంటా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను. అసలు ఎంత బాగుందంటే లొకేషన్, పీస్ఫుల్గా, పిల్లలందరికీ ఎంత మంచి చైల్డ్హుడ్ ఉందంటే అక్కడ, వితౌట్ పొల్యూషన్, ప్యూర్ ఎయిర్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో మస్తు అనిపించింది. ఇక్కడ ఏదో నేను మా ఫ్రెండ్ ఏదో తిండి కోసం డిస్కస్ చేసుకుంటున్నాం అనుకుంటా, గుర్తులేదు నాకు కూడా. ఫైనల్లీ మా వెహికల్ అయితే వచ్చేసింది. నేనైతే హ్యాపీగా ఫస్ట్ సీట్లో ఎక్కి కూర్చున్నా. కానీ టైగర్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మాత్రం నాకైతే తెలీదు, అంటే నాకు ఆలోచన లేదనుకోండి. సఫారీ స్టార్ట్ అయిపోయింది, కానీ ఒక్కొక్క లొకేషన్ మాత్రం వెళ్తుంటే అంటే వాళ్ళ హోమ్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి, మన సైడ్ ఎందుకు అట్లా ఉండవు అని నాకు అనిపించింది. సరే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది కదా, చిన్న ఊర్లు, ఇదంతా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క ఊరికి అంటే 20 to 50 ఇల్లులే ఉన్నాయి, భలే ఉంది.
ఇదంతా సఫారీకి వెళ్ళే రూట్. నెక్స్ట్ సఫారీకి వెళ్ళే అసలు ఇన్సైడ్కి వెళ్ళే రూట్లోకి ఇన్ అవుతాం ఇప్పుడు. ఇది అసలుగా సఫారీకి వెళ్ళే రూట్. ఇక్కడ ఒక్కొక్క యానిమల్ కనిపించడం స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకి జింకలు కనపడ్డాయి. అబ్బా, కృష్ణ జింకలు, నార్మల్ జింకలు, మేలు ఫీమేలు అన్నీ కనిపిస్తాయి. జింకలే ఎక్కువ కనిపించినాయి. నెంబర్ ఆఫ్ జింకలు ఉన్నట్టున్నాయి. అదిగోండి, ఎంత బాగున్నాయి కదా. ఓకే, జింకలు బేసిక్గా చూస్తూనే ఉంటాము ఎక్కడంటే అక్కడ. వెళ్తుంటే ఒక్కొక్కటి చిన్నగా కనపడడం స్టార్ట్ అయినాయి. నాకైతే కొంచెం ఎగ్జైట్మెంటే ఉంది. దేనికోసం? ఓన్లీ టైగర్ కోసమే. ఎలిఫెంట్ అంటే నార్మల్గా అరుణాచలం వెళ్ళినప్పుడు చూసా, ఇంకా చాలా ప్లేసెస్లో చూసా. సఫారీ వే చూస్తే నాకేమనిపించింది అని అంటే, ఇది ఎప్పటితో కదా ఓల్డ్ ఫారెస్ట్, అప్పటి నుంచి వీటన్నిటి ప్రాణాలు కాపాడుకుంటూ భలేగా రిజర్వ్ చేస్తున్నారు కదా అని అనిపించింది. చాలా గ్రేట్ అనిపించింది. ఫైనల్గా చిన్న వైండింగ్ రోడ్స్ అన్నీ దాటేసి అసలు సఫారీలోకి దిగిపోయాం. ఒక్కొక్కటి కనిపిస్తుంటే అక్కడ మా వెహికల్లో ఉన్న గైడ్ చెప్తూ వచ్చింది. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ మా దాంట్లో ఒక చిన్న బ్యాచ్ ఉంది, ఓల్డ్ ఏజ్ బ్యాచ్. అసలు వాళ్ళని తట్టుకోలేకపోయినాం లేండి. అది చూడండి, ఒక్కొక్కటి కనిపిస్తుంది. డీర్స్, అక్కడ ఎలిఫెంట్ ఉంది. ఫైనల్గా ఇక్కడ ఒకరికొకరం కమ్యూనికేట్ అయ్యి, అన్ని సఫారీ బస్సెస్ వెహికల్స్ అందరు కమ్యూనికేట్ అయ్యి ఒక స్పాట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అక్కడ టైగర్ ఉందనేసి డిస్కషన్. ఈ పొదలలో టైగర్ ఉందని డిస్కషన్. ఇప్పుడు టైగర్ బయటికి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూస్తున్నాం. టైగర్ కట డియర్ అరుపులు వినిపిస్తే వస్తుందట, లేకపోతే రోడ్డు క్రాస్ చేస్తుందట. ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకు కూడా కొత్తగా కొంచెం మంచిగా అనిపించింది. ఎప్పుడు మాట్లాడుకునే థింగ్స్ కాకుండా కొత్త థింగ్స్ మాట్లాడుకుంటుంటే వింటూ ఉన్నాం. అదిగోండి, టైగర్ వచ్చేసింది బయటికి. దాన్ని చూస్తూ ఒక 2 minutes అట్లా ఉన్నా, కానీ అది వెహికల్ సౌండ్ అయ్యేసరికి అటు తిరిగిపోయింది. తర్వాత ఎగ్జాక్ట్గా దానికి ఎవరో చెప్పినట్టు రోడ్డు క్రాస్ చేస్తుంది. అంతే, ఇంకా సఫారీ అయిపోయింది, వచ్చేసాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఊటీకి. ఇప్పుడు ఊటీ రూట్లో ఉన్నాము. తమిళనాడు బార్డర్లో ప్లాస్టిక్ నాట్ అలౌడ్, ఏవున్నా అందులో పడేసేయాలి అంతే. ఇక్కడ ఎగ్జాక్ట్గా తమిళనాడు బార్డర్కి వచ్చేసరికి చెకింగ్ స్టార్ట్ అయింది. సో ఈ చెకింగ్ దగ్గర అందరినీ చాలా ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తున్నారు. బాయ్స్ని మాత్రం ఫుల్ చెక్ చేశారు. నాకైతే మైండ్ మస్తు రిఫ్రెష్ అయింది. సరదాగా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. అంటే ఒక్కొక్కరు ఇంకా పెద్ద ప్లేసెస్కి వెళ్తారనుకోండి. ఏ ప్లేస్ అయినా నేచరే కదా, ఎంజాయ్ చేయడానికి, రిఫ్రెష్ అవ్వడానికి, మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి. ఫైనల్లీ అదే. ఇంకా ఎక్కడ పడితే అక్కడనే మళ్ళీ నా వెహికల్ ముందుకు మీరు వచ్చారా, మీ వెహికల్ ముందుకు నేను వచ్చానా అన్నట్టు దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇలా డే 1 అయితే స్టార్ట్ అయ్యి డే ఎండింగ్కి వస్తుంది. ఈవినింగ్ టైం అయింది. అలా వెళ్తుంటే చిన్నగా నెమళ్ళన్నీ మా వెహికల్ పక్క నుంచే, ఇదైతే మా పక్కనే ఉండి చాలాసేపు అది మా వెహికల్లోకి చూడటం, మేము దాన్ని చూడటం, క్యాప్చర్ చేసుకోవడం, ఇదే సరిపోయింది ఒక 5 minutes వరకు. ఇక్కడ ఊటీ ఎంట్రన్స్లో ఒక కాఫీ షాప్ ఉంది. కాఫీ షాప్ అంటే అన్నీ ఉన్నాయి అందులో, టిఫిన్స్, బజ్జీలు, ఆ బజ్జీ ఈ బజ్జీ అనేది ఏదో బజ్జీలు అన్నీ వేశారు. అక్కడ మాత్రం SSR టిఫిన్స్ సంథింగ్. కాఫీ మాత్రం అద్దరిపోయింది. అసలు అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. అంకుల్ మేకింగ్ మాత్రం సూపర్ ఉంది కాఫీ మేకింగ్. మీరు ఎప్పుడైనా అదే రూట్లో వెళ్తే అక్కడ మాత్రం టేస్ట్ చేయకుండా అసలు వదలొద్దు. ఈరోజు చండాలంగా చీట్ డే చేశాను నేనైతే. అది తిన్నా. ఫైనల్లీ డే 1 ఇలా కంప్లీట్ అయిపోయింది.